చెప్పండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఎందుకు కొంతమంది రాజకీయ నాయకులు కుట్రలు చేసి బీసీలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈరోజు ప్రభుత్వం చెప్తోంది, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఏం చెప్తారు దీనికి? ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పిచ్చి దద్దమ్మలు, తెలివి తక్కువ వాళ్ళు. అసలు ఈరోజు పార్లమెంటుకు రాష్ట్రపతి బిల్లు పంపించిన తర్వాత ఆర్డినెన్స్ అనేది ఏంది? ఏదైనా ఎమర్జెన్సీ ఉండి తొందర ఉండి మేము క్యాబినెట్లో కూడా పనిచేసినాం, ఆర్డినెన్స్ పాస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మేము అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి కొరకు అమెండ్మెంట్ చేసేటానికి కొరకు పనికొస్తుంది. కానీ దాన్ని నువ్వు చెత్త కుండీలో పడినటువంటి ఆర్డినెన్స్ అనేది పనికిరాదు. గతంలో కూడా అన్ని రాష్ట్రాలు ఈ రకంగా పెట్టినా కొట్టేసినటువంటి విషయాలు కూడా అందరికీ తెలుసు. ఇలా సుప్రీంకోర్టు కానీ గతంలో హైకోర్టు కానీ కేసీఆర్ గారు బీసీల ఆరాధ్య దైవం. ఇలా కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో మొట్టమొదటి అసెంబ్లీలోనే మేము బీసీల గురించి గలమెత్తినాం. బీసీలకు చట్టసభలో కూడా రిజర్వేషన్ కావాలా, మహిళలకు కూడా కావాలా, కేంద్రంలో బీసీల మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పి కోరింది ఎవడు? 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో కానీ ఎన్నడూ కూడా ఎవరు చేయలేదు. అటువంటి సాహసం చేసే మేము బిల్లు పెట్టి పంపిస్తే ఇలా వీళ్ళేదో ఆర్డినెన్స్ తోటి మళ్ళొకసారి బీసీలను మోసం చేయడానికి ఖచ్చితంగా ఇది పూర్తి మోసం. ఎన్నికలు కూడా పెట్టాలని రేవంత్ రెడ్డికి లేదు. వాళ్ళు ఎవడో కోర్టు ఆర్డర్ ఇస్తుంది, కోర్టు కొట్టేస్తుంది. రేపు మేము మళ్ళా కోర్టు ఇచ్చింది కాబట్టి ఎన్నికలు పెట్టలేకపోయినా చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం. రాష్ట్రంలో ఇక్కడ ప్రధానంగా కొన్ని జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీసీలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ జాగృతికి సంబంధించి కల్వకుంట్ల కవిత దగ్గర ఉన్న బీసీలు కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు బీసీ సమాజం రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. అంటే ఐక్యత లేదా, బీసీలకు ఐక్యత లేదా అనే ప్రశ్న ఎదురవుతుంది ఇక్కడ. బీసీలు చేసుకున్న వాళ్ళు, సంబరాలు చేసుకున్న వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ తొత్తులు చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి బినామీలు చేసుకున్నారు తప్ప ఒరిజినల్ బీసీ రక్తం ఉన్నోడు ఎవడు కూడా సంబరాలు చేసుకోవడానికి ఒప్పుకోలేదు, సంబరాలు చేసుకోలేదు. రైట్. అంటే ఇప్పటి వరకు మన పక్క రాష్ట్రాల్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి కొట్టేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సో ఏంటి పరిస్థితి? అట్లాగే జరుగుతున్న గతంలో బీహార్ కానీ ఈ రోజు వరకు 2022లో మహారాష్ట్రలో ఈ రోజు వరకు కూడా స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతలేవు. అవన్నీ మనకు తాజా అవుతున్నప్పటికీ కూడా ఇది పచ్చి మోసం చేస్తున్నారు. సీనియర్ నేతగా ఫైనల్ గా ప్రభుత్వానికి ఏం సూచన చేస్తారు? ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపారో ఒకటే మేము డిమాండ్ చేసేది, మీరు 9th షెడ్యూల్లో చేర్పించి పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తే తప్ప ఇది జరగదు కాదు. కాబట్టి అందుకే భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నాం. బీసీలు 3 ఉన్నారు, ఇలా మంత్రి ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, ఆర్ కృష్ణయ్య ఉన్నాడు. వీళ్ళు కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చేయించాలా. రేపు మేము ప్రతిపక్ష పార్టీలుగా అందరం వాళ్ళు ఎంటర్ వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తప్ప 9th షెడ్యూల్లో చేర్చకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా, రాజ్యసభ పార్లమెంట్లో పాస్ కాకుండా ఇది కాదు. అదే మేము అది కావాలని చెప్పి డిమాండ్. రైట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కూడాను ధర్నా చౌక్ చేరుకున్న పరిస్థితి. సో మొత్తానికి బీసీలు ఒక మహాధర్నాను ఇక్కడ ఏర్పాటు చేశారు. మనతో మాట్లాడడానికి దీని అన్నిటి గురించి మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్ల యాదవ్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈరోజు 42% రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం అని చెప్తున్నారు. ఎందుకు అంత తొందర? బీఆర్ఎస్ఏ కొన్ని కుట్రలు చేస్తుంది. బీఆర్ఎస్ బీసీ ముసుగులో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపడుతుంది అని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. బీసీల కోసం సిద్ధబుద్ధితో పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ముదిరాజులకు చేపలు కానీ, యాదవులకు గొర్రెలు కానీ, కలుగీత కార్మికులకి లైసెన్సులు కానీ అన్ని రకాలుగా ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఆలోచనతో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనుక్షణం ఆలోచించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి ఈరోజు బీసీల మీద ఏదో ప్రేమ గురిపేయడానికి 42% ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లను దండుకున్న తర్వాత ముఖం సాటేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డిని ముక్కు బెండి వసూలు చేయడానికి ధర్నాలు పెట్టినాం, దీక్షలు పెట్టి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి బీసీలకు ఎందుకు న్యాయం చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ అని ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అడుగుతున్నారు. లెక్కలు దిద్దాం. మీరు బడ్జెట్లో నిధులు ఏం కేటాయించారు, మేమేం బడ్జెట్లో నిధులు కేటాయించినాం, ఇవాళ బీసీలకు ఖర్చు పెట్టిన పార్టీ ప్రభుత్వం మీదా మాదా అనేది లెక్కలు దిద్దాం. రండి. ఖర్చులు కావాలా, రిజర్వేషన్లు కావాలా అంటే ఏం చెప్తారు? విద్యా ఉద్యోగాలలో కదా కావాల్సి. రిజర్వేషన్లు మీరు ఇస్తా అన్నారు, మాట ఇచ్చిర్రు. ఆ మాట ప్రకారం రిజర్వేషన్లు మాట నెరవేర్చే బాధ్యత మీది. ఆ పని చేయండి. మొక్కుబడి చర్యలు, మొక్కుబడి మాటలు మాట్లాడి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయొద్దు. తీర్మానాల పేరు మీద, ఆర్డినెన్స్ల పేరు మీద. చట్టభద్రతతోని స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బలహీన వర్గాలకి
చట్టభద్రతతో రిజర్వేషన్ ఇవ్వాలా, అది మా డిమాండ్. 42% రిజర్వేషన్కి సంబంధించి 9th షెడ్యూల్లో చేర్చకుండా రాజ్యాంగ సవరణ జరగకుండా ఇది జరిగే పని కాదు. కేవలం 31Cలో పెట్టి వాళ్ళు సెక్యూరిటీ కల్పించమని పంపించారు. అంటే ఈ విధానాన్ని ఎట్లా చూడొచ్చు? ఆ తలమాసినోడు ఎట్లా చెప్పిండు మరి అయ్యాలా? రాజ్యాంగం తెలిసినోడు, షెడ్యూల్ తెలిసినోడు, పార్లమెంటుకు పోయినోడు, అసెంబ్లీలో చట్టసభలలో ఉన్నోడు, ఇవాళ ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో ఉన్నోడికి తలమాసినోడికి తెలవాలి కదా. ఇంకా ఎవరిని మభ్యపెడతారు, ఎవరిని మోసం చేయడానికి మాట్లాడిరు? నువ్వు మాట్లాడిన మాటల ప్రకారం ఆ రోజు ఏ ధీమాతోనైతే చెప్పినవో మెప్పించైనా కేంద్రాన్ని ఒప్పిస్తావా, ఇంకెవరైనా మామూలుగా మెప్పిస్తావా? తీసుకొచ్చి 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి, మాటను నెరవేర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్దపీట వేసి మినిస్టర్ని చేసి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు చేసినప్పుడు బీసీలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ బీసీలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ధర్నాలు ప్రొటెస్టులు కాలయాపన చేస్తున్నారు వీళ్ళని చెప్తున్నారు. వసంత్ 2 సార్లు బీసీ బడ్జెట్ని పెట్టారు. బీసీలకు ఇచ్చిన నిధుల కేటాయింపులు ఏంది? నామినేటెడ్ పదవులు ఇన్ని ప్రకటించారు. బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారు? 42% కామారెడ్డిలో ఎన్నికల కంటే ముందే డిక్లేర్ చేసారు. ఎమ్మెల్యే టికెట్లు ఎంతమందికి ఇచ్చారు? మంత్రి పదవులలో 42% ప్రకారం ఎక్కడిచ్చారు? నిధులు కేటాయించలే. రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉండి, కాంగ్రెస్ పరిపాలనలో చేతిలో ఉండి, అవకాశం ఉండి చేయగలిసిన వాటినే చేయలేదు. కేంద్రంతో సంబంధం ఉండి కేంద్రంతో మామూలుగా ముడేసి మీరు కేంద్రానికి మేము రాసిన మా పని అయిపోయింది చేతులు దులుపుకున్నాం అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తరిమి కొట్టైనా మెడలు వంచైనా రిజర్వేషన్ తీసుకోవటమే. రైట్. ఈరోజు ఈ క్రెడిట్ అంతా బీసీ నాయకుడిగా నాదే అని మళ్ళీ చెప్పుకుంటున్నారు. ఇది కవిత విజయం అని చెప్పేసి కవిత దగ్గర ఉన్న కొంతమంది బీసీలు కానీ కల్వకుంట్ల కవిత కానీ ఈరోజు సంబరాలు చేసుకున్న పరిస్థితి. అదే రోజు 1 గంట 2 గంటల ప్రాంతంలో కూడా సంబరాలు చేసుకున్నారు. అంటే ఆమెమో మా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాదే అని చెప్తున్నారు. అంటే ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్లోనే 2 విధానాలు ఇక్కడ. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేమే అనేదానికంటే చేసినోడు చట్టం పరంగా చేస్తే రేపు చరిత్రలో నిలిచిపోతాడు కదా. నేను చేసినా ఆయన చెప్పుకోవచ్చు కదా. ఓకే, చివరిగా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? సూచన ఏం చేస్తారు? అసలు మీరు ఇచ్చిన మాటని నెరవేర్చుకోవాలి. బీసీలు గొర్రెల మాదిరిగా మిమ్మల్ని నమ్మి అధికారం ఒప్పచెప్పారు, ఇస్తారు అనే నమ్మకంతోనే చట్టభద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ సర్కార్ది, రేవంత్ రెడ్డి సర్కార్. రైట్.